अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद जरी मार्केट कमेटी चेयरमैन बुर्रांचो श्रीकांत रेड्डी ने कहा कि किसानों की फलाह व बहबूद के लिए तमाम मुतल्लिक़ा शोबे बाहमी ताउन और हम आहंगी के और तालमेल के साथ काम करें। आदिलाबाद जरी मार्केट यार्ड में नई मार्केट कमेटी के ज़रिए तमाम मार्केट कमेटी चेयरमैन बुर्रांचो श्रीकांत रेड्डी की सदारत में पहला जनरल बॉडी इजलास निहायत शान व शौकत के साथ मुनक़्क़िद हुआ। ज़िले आदिलाबाद को गांजा और दीगर मंशियात से पाक बनाने के मकसद से पुलिस महकमे की जानिब से खसूसी कार्रवाइयाँ की जा रही। इस सिलसिले में महाराष्ट्र तेलंगाना सरहद पर वाक़े पिपरवाड़ा चेक पोस्ट पर ज़िले SP आदिलाबाद अखिल महाजन IPS की निगरानी में खसूसी तलाशी मुहिम चलाई गई। इस दौरान महाराष्ट्र से तेलंगाना में दाखिल होने वाली निजी गाड़ियों, बसों, कारों और दीगर मुश्तबा गाड़ियों की बारीकबीनी से जाँच की गई। रुको रुको अब 2 मिनट रुको। अरे भाई पहले बोल देना कम जरा बहुत मुश्किल हो जाता है आप लोग। सुनो 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 बेटा। सुनो रोमा दूध बाय चपा सुनो ना सुनो हाँ सबने निकाल ले रोमा आदिलाबाद के श्रीकुंडा मंडल के रिमा गांव को मॉडल विलेज के तौर पर तरक्की देने के समत अहम पेशरफ्त हुई। रियासती वजीर और ज़िले इंचार्ज वजीर जुपल्ली कृष्णा राव ने गांव का दौरा करते हुए नए तामीरशुदा इंदिरमा मकानात का इफ्तिताह किया और ऐलान किया कि हुकूमत तमाम मुस्तहिक़ ख़ानदानों तक फलाही स्कीमों के फ़वाइद पहुँचाने के लिए पुरअज़्म। वज़ीर ने बताया कि रिमा गांव को पायलट प्रोजेक्ट के तहत मुंतखब किया गया, जहां अब तक 69 इंदिरमा मकानात मुकम्मल किए जा चुके हैं। ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, అవునా? ప్రభుత్వం తరఫున బట్టలు పెట్టాలి. చదువుకుంటారా? ఆడుకుంటారా? జిల్లా అధికారులు ఉంటే దయచేసి పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎంతో శుభదినం ఈరోజు. సో దయచేసి నుంచి తండ్రి నుంచి పూరి గుడిసెల్లో ఉంటున్నారు. ఇల్లు లేక వానకు ఎండకు తడిసి ఎండి రకరకాల బాధలు ఇబ్బంది పడ్డారు. అందుకనే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ అంటే మీకు అందరూ తెలుసు. ఆనాడైనా ఈనాడైనా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు కానీ, పరపు పట్టాలు కానీ, ఇల్లు కానీ వచ్చినాయంటే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అందుకే ఈ యొక్క గ్రామాన్ని మోడల్ గ్రామం తీసుకొని సుమారుగా 150 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికి 69 పూర్తయినాయి. ఇంకా మిగతా కూడా నడుస్తూ ఉంది. ఈ ఇళ్ళ విషయం సంబంధించి ఎవరు కూడా ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షలతో పాటుగా మహా అంటే 50,000 లక్షలు ఎక్స్ట్రా అంటే పర్వాలేదు, కానీ
మళ్ళీ 5 లక్షలు 10 లక్షలు అప్పు చేసి మాత్రం ఇల్లు కట్టే కాదని అప్పుల పాలు కావద్దు, వడ్డీల భారం మోయొద్దు, తర్వాత మనకు మెడలు చుట్టుకుంటుంది, అది బాధ ఇబ్బంది కాబట్టి. అట్లాగే రెండవ విషయం ఏదైతే రోడ్డు గురించి మాట్లాడడం జరిగిందో, రిమ్మ గ్రామానికి డాంబు రోడ్డు అడిగిందో, ఇప్పుడు ఎస్పీ గారు ఎమ్మెల్యే చెప్తున్నారు ఇది మొత్తం ఫారెస్ట్ సమస్య. సో రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు మాట్లాడతాం, ఇక ఫారెస్ట్ ఇబ్బంది లేకపోతే దీనికి స్పెషల్ ఫోకస్ పెట్టి రోడ్డు ప్రయత్నం చేస్తాం. संगारेड्डी जिले जहीराबाद में ऑल पार्टी सियासी जमातों की जानिब से जहीराबाद बल्दिया मजलिस कॉन्फ्रेंस हॉल में गोलमेज मीटिंग तफसीलात के मुताबिक जहीराबाद में तमाम सियासी व समाजी कायदीन की जानिब से जहीराबाद रेलवे स्टेशन में और मैनेजर को एक मेमोरेंडम पेश किया गया। DPR में तब्दीली का मुतालबा किया गया ताकि मुंबई हैदराबाद बुलेट ट्रेन जहीराबाद से गुजरे। అఖిల పక్షాల ఐక్యత వచ్చింది. ఆ విధంగా మరి వారి సూచన మేరకు మనందరూ కూడా అందరూ ఎంపీలకి మనకు సంబంధించిన లీడర్ కానీ జగన్ ఎంపీ కానీ సంగారెడ్డి ఎంపీ కానీ ఇతర మరి జిల్లా మంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా కన్ఫర్మ్ చేస్తేనే మనకు సపోర్ట్ గట్టిగా ఉంటుందని మేము తెలుపుతూ ఇది కొందరు పొగలు చెప్పడం జరిగింది. ఇది 3 రకాలు అంటే 3 స్టెప్స్ ఉంటాయని చెప్పారు. 23 స్టెప్స్ ముందు మనమే లోకల్లా కట్టుకుంటారు. లోకల్ వాళ్ళు అందరూ కూడా మీది మాది ఈ పార్టీ మాట్లాడి అనుకుంటా ఇది మన గురించి మనం ప్రతి ఒక్కరికి నా గురించి వస్తుందని ఆలోచించాలి. ఎవరి గురించి అది కాదు అని ఆ రకంగా లోకల్ కమిటీ కూడా వేయాలి. ఆ తర్వాత స్టేట్ కమిటీ కూడా మరి వేసుకుంటే బాగుంటుంది. స్టేట్ లో కూడా మరి మంత్రి గారికి తర్వాత గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తే కూడా బాగుంటుందని నా యొక్క సూచన. అదేవిధంగా ముఖ్యంగా మనం దీన్ని హైలైట్ చేయవలసింది ఏంటంటే ఫార్మర్స్లు ఎవరైతే రైతులు ఈ భూమిని కోరుకుంటూ వాళ్ళని కూడా ఇబ్బంది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మినిమం రైతులు ఎవరైతే విలేజెస్ ఉన్నారో విలేజ్ అనుకున్న సర్పంచ్ ఉంటే ఆ ఉన్న సర్పంచ్ ఇంకా ముఖ్య నాయకులు ఆ రైతులకు కూడా నిర్వహణ చేస్తే బాగుంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళకి తీసుకపోతే బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా మరి కొంతమంది ట్రైన్ ఆపుతం ఉండాలంటారు. ట్రైన్ ఆపడం అనేది సమంజసం కదా. ముందు మనము అడిగి తర్వాత కాకపోతే ట్రైన్ ఆపే ప్రయత్నం చేయదు. ముందు మన ప్రయత్నం అయితే మరి సామరస్యపరంగా పోయితే బాగుంటుంది తెలియజేస్తూ అలాగే ముందు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో నాకు గుర్తింపు కనిపిస్తే బాగుంటుంది. నేను కూడా ఉంటాను. నాకు అది వారి యొక్క చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక మంత్రి దగ్గర పోయాలంటే వాళ్ళ ఉత్తమ తీసుకొని పెట్టి వాళ్ళ గుర్తింపు కనిపిస్తే బాగుంటుంది. ज़िले निर्मल के अवाम के लिए मियारी और मुफ्त आँखों की तिब्बी सहूलियात मज़ीद करीब आ गई। ज़िले मुस्तकिल निर्मल में LV प्रसाद नेत्र विद्या ज्ञान संस्थान के ज़रिए एहतमाम कायम करदा कोचाडी सत्यामा प्रकाश राव आई टेस्टिंग सेंटर का इफ्तिताह ज़िले इंचार्ज वज़ीर जूपल्ली कृष्णा राव ने अंजाम दिया। ये बाबू फोन एनकी रा మొత్తం కిందకేనా సిరనా జరుగు సరి జరుగు 7 बांग्लादेश शहरियों को जेडीमेटला पुलिस ने HALC कॉलोनी
गजोला रामारम में किराए के मकान में मुआयने के दौरान गिरफ्तार किया। पुलिस ने कहा कि मुलजिम के पास दुरुस्त पासपोर्ट, वीज़ा और हिंदुस्तान में रहने के लिए दरकार दीगर कानूनी दस्तावेजात की कमी थी। इब्तदाई तफ्तीश से मालूम हुआ कि वो गैर कानूनी तौर पर मुल्क में दाखिल हुए थे और मुख्तलिफ इलाक़ों में गैर कानूनी तौर पर रिहाइश पजीर थे। तमाम सातों को मज़ीद कार्रवाई के लिए ज़िले मेदक के जोगीपेट में जिला वतनी के मरकज़ मुंतकिल कर दिया गया। इधर पूरा गली गली में सर्चिंग कर रहा है, बांग्लादेश वाला फोन है इधर इंडिया में बोल के गली गली में हर मोहल्ला में भी चेकिंग चल रहा है। आप फिर इधर आने के लिए नई कोशिश करना, पूरा लोगों को बोलना पड़ता है। ओके, बॉर्डर में भी पेट्रोलिंग ज्यादा हुआ, बॉर्डर में भी फेंसिंग कंप्लीट हुआ, इधर आए तो बहुत मुश्किल हो जाए। कितना बार वोट डाले माप वोट कर रहे, कितना बार डाले कितना पैसा पता है वोट को कितना पैसा देगा, अगर पैसा डाल देगा बांग्लादेश में मकान है, हमारा ओन मकान है, उसका घर है उधर कितना सा क्या क्या है। इधर आया ना, इंडिया आया ना, कैसा गया फ्लाइट में गया बॉर्डर देखा तुम्हारा नाम आदिलाबाद में कांग्रेस पार्टी ने खुसूसी नज़रसानी मुहिम SIR के नाम पर बीजेपी हुकूमत और इलेक्शन कमीशन के खिलाफ शदीद एतराज़ात उठाए। कांग्रेस कायदीन का इल्ज़ाम के अपोजिशन जमातों के वोट हज़फ करने की साजिश की जा रही, जिससे जमहूरी अमल मुतासर हो सकता है। इस सिलसिले में आदिलाबाद शहर में कांग्रेस रहनुमा कंदी श्रीनिवास रेड्डी के कैंप ऑफिस में BLA 2 कारकुनों के लिए एक तरबियती व आगाही प्रोग्राम मुनक़िद किया गया। प्रोग्राम में तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के कोऑर्डिनेटर नरेश राठौर, राघवेंद्र रेड्डी और मोहन कुमार समेत मुतअद्दिद कायदीन ने शिरकत की। SIR అనే ప్రక్రియ ఎందుకు జరుగుతుంది? ఓటర్ల జాబితాల యొక్క ప్రత్యేక సమగ్ర సవరణ దానికోసం జరుగుతుంది. ఓటు ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు మనం చాలా ఎక్కువ సార్లు పలికేటటువంటి మాట ఓటు. మరి ఎందుకు ఈ ఓటు అంత ప్రాధాన్యత సంతరించుకుంది? వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏమిటి? ఈ దేశంలో మన పాలకుడిని ఎవరైతే మనల్ని ఎన్నుకోవాలనో, ఎవరు ఎన్నుకోవాలో మనల్ని డిసైడ్ చేసేటటువంటి అధికారం ప్రజలకు ఇవ్వబడింది, అదే ఓటు. ఆ ఓటు ఈరోజు ప్రమాదంలో ఉంది. కాబట్టి ఈ SIR అనేటటువంటి ప్రక్రియ మీద మనము ఇంత సీరియస్గా మాట్లాడుకోవడానికి అవకాశం కలిగింది, అవసరం కూడా ఉంది. అటువంటి అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ఓటుని ఈరోజు చోరీ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అర్హులైనటువంటి వారికి ఈ ఓటు అందనంగా 18 సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు ఉంటారు. వీళ్ళందరినీ ఓటర్ లిస్టులోకి చేర్చాలి. ఇగో ఇదే ఓటర్ లిస్టుల యొక్క ప్రక్షాళన, ఓటర్ లిస్టుల శుద్ధీకరణ. సో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కాంగ్రెస్ పార్టీ పైన, మన మిత్రపక్షాల పైన చేస్తున్న కుట్రలాగా అనిపిస్తుంది. అది నేను అనట్లేదు కానీ అనిపిస్తుంది. ఎందుకంటే లైవ్లీ 2 ఎగ్జాంపుల్స్ చెప్తానన్నా. అంటే ఇది మనం దాని నుంచి మన పార్టీని మనం కాపాడుకునేది ఎలాగో అనేది నాకు తెలిసినంత వరకు 2 ఎగ్జాంపుల్స్. మన రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో దాదాపు SIR ద్వారా 91 లక్షల ఓటర్లను నిషేధిస్తే కేవలం 31 లక్షల ఓటర్ల డిఫరెన్స్తోని అక్కడ మన మమతా బెనర్జీ గారు ఓడిపోవడం జరిగింది. ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలో 46,000 ఓట్ల కమిషన్ తొలగించడం జరిగింది. సో ఆవిడ 15,000 ఓట్ల తేడాతో అక్కడ ఓడిపోవడం జరిగింది. సో ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంటే. ఇక్కడ మనకి ఒక్కొక్క గ్రామం నుంచి
निज़ामाबाद शहर के बोधन रोड पर महबूब सवानी चले के करीब गुज़िश्ता रात सिर्फ आधे घंटे की बारिश के बाद सड़क झील का मंजर पेश करने में लगी। सड़क पर पानी जमा होने के बाइस काफ़ी देर तक ट्रैफिक मुतासर और आने जाने वाले शहरियों को शदीद मुश्किलात का सामना। मुकामी अफराद का कहना है कि गुज़िश्ता 10 साल BRS हुकूमत के दौरान तरक्याती कामों के बड़े बड़े दावे किए गए, लेकिन बोधन रोड पर महबूब सवानी चिल्ले के करीब पानी जमा होने के दरीना मसले को आज तक मुस्तकिल तौर पर हल नहीं किया जा सका। इंसानियत को झंझोर देने वाला वाक़या तेलंगाना रक्षणा सेना चीफ कल्वाकुंटला कविता ने निम्स हॉस्पिटल में ज़ेर इलाज खम्मम की मासूम बच्ची की इयादत करते हुए उसके वालिदैन को हौसला दिया और मुकम्मल ताउन का यकीन दिलाया। उन्होंने कहा, 12 साला बच्ची के साथ पेश आया ये वाक़या इंतहाई दिल दहला देने वाला और मुजरिम को सख्त तरीन सज़ा हत्या की सज़ाए मौत दी जानी चाहिए। जय तेलंगाना। आज एक बहुत ही छोटी बच्ची के साथ नाइंसाफ़ी हुआ है। उस लड़की के इज्जत के साथ छेड़खानी करके फिर उस लड़की को तीसरी मंजिल से नीचे फेंक दिया गया है। आज वो बच्ची का हालत इतना ख़राब है, वो शायद ज़िंदगी भर चल नहीं पाएंगी। तो हम हुकूमत से यही डिमांड करते हैं कि आप बहुत सख्ती के साथ पेश आइए। ऐसे जिसने भी हरकत किया है उसको कड़ी से कड़ी सज़ा मिलना चाहिए और बाद में लड़की को ज़िंदगी भर का सपोर्ट चाहिए। इसके लिए आप अच्छे से अमाउंट लेके लड़की को सेफ डिपॉजिट करिए लड़की के अकाउंट में। एक घर दीजिए बच्ची के लिए, क्योंकि उनके पेरेंट्स भी बहुत गरीब है, बिल्कुल ही वर्कर्स है, कूली है, पेरेंट्स दोनों बहुत गरीब परिवार है। उनके लिए घर दीजिए और एक पेंशन कायम कीजिए बच्ची के लिए और बच्ची का सेफ्टी का लिए भी स्पेशल इंटरेस्ट लीजिए। CM साहब हमारे खुद होम मिनिस्टर है, तो हम आपसे रिक्वेस्ट करते हैं कि जो औरतों के साथ ये जुल्म जो हो रहा है स्टेट में, आप हम औरतों को एक भरोसा दीजिए, कड़ी से कड़ी सज़ा इनके लिए दीजिए। थैंक यू। जय तेलंगाना। नेशनल लीगल सर्विस अथॉरिटी और स्टेट लीगल सर्विस अथॉरिटी की हिदायत के मुताबिक डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी के चेयरमैन और ज़िले चीफ जस्टिस की हिदायत के मुताबिक जी भवानी चंद्र नर्सिंग कॉलेज संगारेड्डी में चाइल्ड लेबर के ख़िलाफ़ आलमी दिन के मौके पर एक क़ानूनी बेदारी सेमिनार का इनेकाद किया गया, जिसमें सेक्रेटरी डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी बी सुजनिया ने शिरकत की। इस मौके पर बात करते हुए डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी के सेक्रेटरी ने कहा कि चाइल्ड लेबर माशरे के लिए एक लानत और हर बच्चे को तालीम, सेहत और तहफ़्फ़ुज़ फराहम करना सबकी जिम्मेदारी। नागर कर्नूल के मेंबर पार्लियामेंट डॉक्टर मल्लू रवि की तरफ से शुरू की गई ज्ञान चेतनिया बस यात्रा को वनपट्टी हल्के में नागर कर्नूल के मेंबर पार्लियामेंट डॉक्टर मल्लू रवि और म्यूनसिपल चेयरमैन माधवी रमेश शेट्टी ने हरी झंडी दिखाई। इस मौके पर बात करते हुए डॉक्टर मल्लू रवि ने कहा, कांग्रेस पार्टी का बुनियादी मकसद ये यकीनी बनाने के लिए काम करना कि आईन हिंद के ज़रिए फराहम करदा हुकूक़ और मौक़े SC, ST, BC अक़लियतों, EWS कम्युनिटीज़ और दीगर गरीब और कमज़ोर तबक़ात के लोगों को मुकम्मल तौर पर दस्तयाब हों। నాగర్ కర్నూలు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి జూన్ 2వ తారీఖు నుంచి ఇది జూలై 2వ తారీఖు వరకు నాగర్ కర్నూలు పార్లమెంట్లో అన్ని మండలాలు పెద్ద పెద్ద గ్రామాలు తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేయాలనే కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహనీయుల్లో ముఖ్యంగా రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు, మరి భారతదేశంలో 30 సంవత్సరాలు కేంద్రంలో మంత్రిగా, కేంద్రంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి యజ్ఞరావు గురించి, అదే రకంగా సంత్ సేవాలాల్ గారు లంబాడి వారి జీవితంలో వెలుగులు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు సంత్ సేవాలాల్ గారు. వారి తర్వాత మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈయన మహారాష్ట్రలో పుట్టి అప్పుడే ప్రశ్నించడం ద్వారానే మనుషుల్లో జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, మనం కూడా అందరిలాగా బతకొచ్చని ఒక PC నాయకుడుగా ఆ రోజు పెద్ద ఉద్యమాన్ని చేశాడు ఆయన. అటువంటి నాయకుల గురించి కొంత ప్రజలకు తెలియజేయాలని, సంతులు సేవలాల గురించి ప్రజలకు తెలియజేయాలని, అదే రకంగా
మనం బీసీ తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారు మామూలు కుటుంబంలో పుట్టి భారతదేశానికి ప్రెసిడెంట్ గా ఇచ్చాడు. ఆయన ప్రెసిడెంట్ గా చేసి ప్రజలందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి నాయకుడు అబ్దుల్ కలాం గారు. ఆయన గురించి కూడా ప్రజలకు తెలియజేయాలని, దాని తర్వాత ఆడవాళ్లు చదువుకోవాలని ఆలోచన చేసి మొట్టమొదటిసారి ఆడవాళ్ల కోసం స్కూల్ పెట్టినటువంటి నాయకురాలు సావిత్రిబాయి పూలే. ఆమె గురించి కూడా కొన్ని పుస్తకాలు తయారు చేసి అందరికి ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా चिरागानी दयाकर टीपीसीसी जनरल सेक्रेटरी ने कहा कि तेलंगाना के लोग सर्वे पर यकीन नहीं रख करते। केटीआर बोगस सर्वे के पीछे तेलंगाना के अवाम के आशीर्वाद से रेवंत रेड्डी दूसरी बार वज़ीर आला बनेंगे। केटीआर और हरीश राव सियासी सनसनी के लिए तैयार हैं। चिरागानी ने चैलेंज किया, जुबली हिल्स ज़मीनी इंतखाब में के सर्वे के साथ क्या हुआ। तेलंगाना के अवाम ने सर्वे और अदायगी शुदा सर्वे को मुस्तरद कर दिया। నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో 2028 ఎన్నికల్లో ఒక పెయిడ్ సర్వే సివిక్ పోల్ ఎనాలిసిస్ కమిటీ సిపాక్ సర్వే అనేది ఈ మధ్యకాలంలో జూన్ 10వ తారీఖు రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి 22 స్థానాలు వస్తుందని చెప్పడం వెనకాల ముమ్మాటికి ఇది బీఆర్ఎస్ నాయకుల ప్రమేయంతోనే ఇలాంటి బోగస్ సర్వేలు, పెయిడ్ సర్వేల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనేది పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మరి నిజంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు చెప్పిన కేకే సర్వే ఏమైంది, సిపాక్ సర్వేలు ఏమైంది? మీరు ఊహించని విధంగా, సర్వేలకు అందని విధంగా 50,000 పైచిలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ. కాబట్టి ఈ సర్వేల ద్వారా తెలంగాణ ప్రజలను, కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరు. మరి నిజంగా సర్వేలే నిజమైనప్పుడు ఇవాళ కేటీఆర్ ఎందుకు బస్సు యాత్ర చేస్తామంటున్నారు? మరి ఎందుకు కేసీఆర్ బస్సు యాత్ర చేస్తామంటున్నారు, కేటీఆర్ పాదయాత్రలు చేస్తామంటున్నారు? మరి ఎందుకు మీకు నిజంగా అంత భయాందోళనే ఉంటే ఎందుకు మీరు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు? సర్వేలే నిజమైతే ఇవాళ 6 గ్యారంటీల పథకాలతోనే ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు कुमारी गजला तनूजा के यम पैदाइश की तकरीबात मैत्री फाउंडेशन के ज़रिए तमाम लुम्नी नॉलेज सेंटर भोलकपुर बस्ती बंसीलालपेट डिवीज़न में तलबा के साथ की गई और केक काट कर और मैत्री फाउंडेशन के मुंतज़मीन के साथ मरकज़ में तलबा को किताबें तकसीम करके मुनाक़िद की गई। इस मौके पर मिथिला राजेश मैत्री फाउंडेशन के बानी, कदासी सत्यनारायण मैत्री फाउंडेशन के कैशियर, नरसिंह राव मैत्री फाउंडेशन के एडमिनिस्ट्रेटर सिंधिया और मैत्री फाउंडेशन के हेड टीचर व दीगर मौजूद थे। आदि श्रीनिवास गवर्नमेंट विप ने कहा कि केटीआर बस यात्रा और पदयात्रा के जरिए बीआरएस पार्टी केडर को बचाने की कोशिश कर रहे हैं। यहाँ तक कि केसीआर बस यात्रा करते हैं, केटीआर पदयात्रा करते हैं, हरीश राव और घुटने यात्रा करते हैं। इसका कोई फ़ायदा नहीं। जब वो इख्तिदार में थे तो उन्होंने प्रगति भवन को पार नहीं किया, फार्म हाउस नहीं छोड़ा। केसीआर इख्तिदार खोने के बाद बस यात्रा करें तो कौन यकीन करेगा? బస్సు యాత్ర, పాదయాత్ర అని కేటీఆర్ తన బీఆర్ఎస్ క్యాడర్ను, పార్టీని కాపాడుకునే ప్రయత్నం, తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే విధంగా వారి మాటల్లో కనిపిస్తుంది. చేతుల్లో మాత్రం ఎక్కడా ప్రజల పక్షాన నిలబడేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసినా, మీరు పాదయాత్ర చేసినా, హరీష్ రావు గారు మరో యాత్ర, మోకాల యాత్ర ద్వారా మీరు ప్రజలలో మొదలుపెట్టిన మీ యాత్రలు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ, అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర అని చెప్పండి ప్రజల్లోకి వస్తామని చెప్పి రానటువంటి సందర్భం, మీరు అధికారం ఉన్నప్పుడు హెలికాప్టర్లు, బెంజీ కార్లు, ఫామ్ హౌజులు, విల్లాలలో ఉన్నటువంటి మీ రాజభోగాన్ని ప్రజలు గుర్తించే మీ కర్రు కాల్చి వాత పెడితే ఈరోజు ఎక్కడ మీరు ఉన్నారో గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో
ఓవైపు అభివృద్ధి, ఓవైపు సంక్షేమం జరుగుతున్నటువంటి వేళ ముందు మీ తండ్రి గారిని ఫామ్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయి. ప్రతిపక్ష నేతగా ఈరోజు ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి అధికారంలో ఉన్న రోజు ఆ 10 ఏళ్ళు ప్రగతి భవన్ ఫామ్ హౌసే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఫామ్ హౌసే. ఈరోజు అసలు మీరు ఎందుకోసం ఈ పాదయాత్ర, ఎందుకోసం ఈ బస్సు యాత్ర అని చెప్పని ప్రజలు మిమ్మల్ని అడిగేటువంటి సందర్భంలో ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి అర్హతనే లేనటువంటి మీరు ఈరోజు చిట్ చాట్ పేరిట ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలు, కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానం వస్తుంది వచ్చే ఎన్నికలనే మాట చెప్తుంది. అసలు ఇప్పుడు మీ గుండు సిన్న ఇచ్చిన ప్రజలు అదెందుకు మీరు గుర్తించుకుంటలేరు అంటున్నా. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు. మీకు మీరు అనుభవించిన రాజభోగాలు, మీకు ఇచ్చిన 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పటికుప్ప రాష్ట్రంగా మార్చిన వైనం, కాళేశ్వరం కోల్పోయినటువంటి వైనాన్ని గుర్తుంచుకొని జనం మిమ్మల్ని పక్కన పెట్టి మీకు గుండు సున్న ఇచ్చినరే, దానిపైన ముందు ఎందుకు చర్చ ఆలోచిస్తలేరు అంటున్నా. మీకు ఏ ఎన్నికల్లో వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది. ప్రజలు साइबराबाद दर्शी टीमों ने 101 डकैती कार्रवाइयों को अंजाम दिया और 27 अफराद को अवामी मकामात पर फहश हरकत में मुलविस करते हुए रंगे हाथों पकड़ लिया। 21 छोटे मुकदमा दर्ज किए गए और बाकी अफराद की काउंसलिंग की गई। शी टीमों को मुख्तलिफ तरीक़ों से मुतासरा ख़वातीन से 14 शिकायत भी मौसूल हुई। साइबराबाद एंटी ह्यूमन ट्रैफिकिंग यूनिट ने 2 मुतासरीन को बचाया और PITA मामलात में मुलजिमीन को गिरफ्तार किया और 3 मुतासरा लड़कों को बचाया और JJ एक्ट केस में 1 मुलजिम को गिरफ्तार किया। कमिश्नर GHMC और DEO की हिदायत के मुताबिक ज़िले हैदराबाद के इंतखाबी अहदेदारों के लिए स्पेशल इंटेंसिव रिवीजन SIR 2026 पर एक जामे तरबियती प्रोग्राम का इनेकाद। ये ट्रेनिंग रियासती सतह के नोडल ऑफिसर बराए तरबियत B जनिया और M जयाचंद्र रेड्डी, डिप्टी कलेक्टर दफ्तर CEO तेलंगाना और K चंद्रकला की निगरानी में अंजाम दिया गया। समाजी कारकुन उमेश के मदलना जद्दोजहद की जीत से खुश। समाजी कारकुन उमेश के मदलना ने जद्दोजहद पर रद्दमल देने के लिए JESK के अहदेदारों का शुक्रिया अदा किया। समाजी कारकुन उमेश के मदलना ने अनथक कारकुनों को इज्जत दी जिन्होंने एक ही दिन में नए खंबे के तार टीसी लगाए। ವಾರ್ಡ್ ನಂಬರ್ 2 ಅನ್ನೋನ್ ಕಾಲೋನಿ ಯಾದಗಿರಿ. ಇಲ್ಲಿ ಕಂಪಲ್ಸರಿ ವಿದ್ಯುತ್ ಸಮಸ್ಯೆ ಬಾಳಿತು 1 ವರ್ಷದಿಂದ. ಮತ್ತು ಉಮೇಶ್ ಅಣ್ಣವ್ರ ನೇತೃತ್ವದಲ್ಲಿ KB ಅವರು ಪ್ರತಿಭಟನೆ ಮಾಡಿದ ಮೇಲೆ KB ಅವರು ಮತ್ತು ಗುತ್ತಿಗೆದಾರರು ಮತ್ತು ಉಮೇಶ್ ಅಣ್ಣವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಇವತ್ತು ನಮ್ಮ ಏರಿಯಾದಲ್ಲಿ ಒಂದು ಹೊಸ TC ಕುಂದಿರ್ಸ್ಯಾರ, ಅಳವಡಿಸಲಾಗಿದೆ. ಇದು ಸಮಸ್ಯೆಗೆ ಪರಿಹಾರ ಸಿಕ್ಕದ. ನಿಮ್ಮ ಹೆಸರು? ಅಶ್ರಫ್ ಹುಸೇನ್. ನಗರದ ವಾರ್ಡ್ ನಂಬರ್ 2 ಅತಿಕುಣಿ ಕ್ರಾಸ್ನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಹನುಮನ್ ಕಾಲೋನಿ ಸಾಕಷ್ಟು ಏನಂತ ವಿದ್ಯುತ್ ಸಮಸ್ಯೆ ನಿರಂತರ ಸಮಸ್ಯೆ ಆದರೂ ಕೂಡ ಸಂಬಂಧಪಟ್ಟವ್ರ ಗಮನಕ್ಕೆ ತಂದರೂ ಕೂಡ ಯಾರು ಇದು ಮಾಡಲಿಲ್ಲ. ಆದರೆ ಈ ವಾರ್ಡ್ ನಂಬರ್ 2 ಎಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಸಾರ್ವಜನಿಕರು ಸೇರಿಸಿ ನನ್ನ ನೇತೃತ್ವ ವಿನೂತನ ಪ್ರತಿಭಟನೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಪ್ರತಿಭಟನೆ ಮಾಡಿದ್ಮ್ಯಾಕ ಜೆಸ್ಕಾಂ ಇಲಾಖೆ ಅಧಿಕಾರಿಗಳು ಸ್ಪಂದಿಸಿ ಇವತ್ತೇನದ ಕಂಬ ಮತ್ತು 63 TCಯನ್ನು ಅಳವಡಿಸ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ಇವತ್ತು ನಡೀತಿದ್ದು. ಇದು ನಮ್ಮ ಹೋರಾಟಕ್ಕೆ ಸಿಕ್ಕಂಥ ಜಯ ಮತ್ತು ನಮ್ಮ ಹೋರಾಟಕ್ಕೆ ಸ್ಪಂದಿಸಿರ್ತಕ್ಕಂಥ ಜೆಸ್ಕಾಂ ಎಲ್ಲ ಅಧಿಕಾರಿಗಳು ಮತ್ತು ಗುತ್ತಿಗೆದಾರರುಗಳು ಇವತ್ತು ವಾರ್ಡ್ ನಂಬರ್ 2 ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನಾಗರಿಕರ ಪರವಾಗಿ ಅವರಿಗೆ ನಾನು ಧನ್ಯವಾದ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. नंबर 2 अनमोल कॉलोनी यादगीर में 1 साल से क्या है करंट का बहुत प्रॉब्लम था. इधर क्या है 1 साल से हमारे को क्या है वोल्टेज कम था, करंट नहीं था. ये बारिश के दिनों में और नॉर्मल दिनों में हवा आने से क्या है करंट चले जाता था. एक दिन हमारे को इतना प्रॉब्लम होता था, बहुत प्रॉब्लम फेस करे. बच्चों को क्या है रात पढ़ने के वास्ते क्या है रात जब भी बच्चे पढ़ते थे करंट नहीं रहता था. और इसके बारे में बहुत एहतिजाज करे. और साथ में क्या है बहुत कोशिशों के बाद क्या है आज अनमोल कॉलोनी में क्या है TC का काम चल रहा, तो इसका क्या बिठारे सो है. तो ये बहुत हम क्या है बार बार ये भी कुछ जेस्कॉम को जाने की वजह से ये आज क्या है ये काम क्या है कंप्लीट हो रहा. तो इस वजह से क्या है ये जेस्कॉम डिपार्टमेंट के क्या जो भी क्या है एम्प्लॉयज़ है उनका बहुत बहुत शुक्रिया. हम बहुत क्या है और गुत्तेदार जो भी क्या है ये काम कॉन्ट्रैक्ट पकड़े सो है वो गुत्तेदार.
भीमा पुल के स्पेन में उगने वाले पौधे, हुकाम की लापरवाही वजह समाजी कारकुन उमेश मदलना का इल्ज़ाम। समाजी कारकुन ने भीमा नदी के पुल की जगह का दौरा किया जहां पौधे उगे हैं। उन्होंने 1 हफ्ते की मोहलत दी है और सड़क ब्लॉक करने का इंतबा दिया और सिंधी कोड़ंगल स्टेट हाईवे से मुंसलिक भीमा पुल खस्ता हालत में पहुंच गया है। समाजी कारकुन उमेश मदलना का मुतालबा है कि हुकूमत और ज़िले इंतज़ामिया पुल की मरम्मत के लिए कार्रवाई करे। ಯಾದಗಿರಿ ಭೀಮಾ ಸೇತುವೆ ಸುಮಾರು ನಿಜಾಮರ ಕಾಲದಲ್ಲಿ ನಿರ್ಮಾಣ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಈ ಸೇತುವೆ ಏನದಂದ್ರೆ ಈಗ ಶಿಥಿಲ ವ್ಯವಸ್ಥೆಗೆ ತಲುಪಿರ್ತಕ್ಕಂಥದ್ದು ದುರದೃಷ್ಟಕರ. ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳು, ಜಿಲ್ಲಾಡಳಿತ, ಸರ್ಕಾರ ಇದಕ್ಕೆ ನಿರ್ವಹಣೆ ಮಾಡುವಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ವಿಫಲರಾಗಿರೋದಂದಾಗ ಅಂದ್ರೆ ತಪ್ಪಾಗೋದಿಲ್ಲ. ಯಾಕೆ ಹೇಳಕತ್ತೀವಿ ಅಂದ್ರೆ ಈ ಗಿಡಗಳು ನೋಡಿ, ಗಿಡ ಗಂಟಿಗಳು ಇವತ್ತು ಅರಣ್ಯ ಇಲಾಖೆ ಕೋಟಿಗಟ್ಟಲೆ ಖರ್ಚು ಮಾಡಿ ಗಿಡಗಳು ಹಾಕಿರೋ ಗಿಡಗಳು ಸರಿಯಾಗಿ ಬೆಳಿತಿಲ್ಲ. ಅಂಥದ್ರಲ್ಲಿ ಈ ಗಿಡ ಕಲ್ಲಲ್ಲೇ ಬೆಳೆದಿರ್ತಕ್ಕಂಥ ಗಿಡ ತೆಗೆದೇನು ದೊಡ್ಡದಲ್ಲ. ಆದ್ರೆ ಆ ಗಿಡಗಳನ್ನು ಈ ಭಾಗದಲ್ಲೇ ಅಧಿಕಾರಿಗಳು, ಮೇಲಧಿಕಾರಿಗಳು ಸಚಿವರ ಪ್ರವಾಸ ಟೈಮ್ನಾಗ ಮೇಲೆ ಏನಾದ್ರು ಕಾಟಾಚಾರಕ್ಕೆ ಕೆಲವರು ಲೇಬರ್ಗಳಿಗೆ ಹಚ್ಚಿ ಕಟ್ ಮಾಡ್ತಾರೆ. ಮತ್ತೆ ಅದು ಕಟ್ ಮಾಡೋದ್ರಿಂದ ಬೇರುಗಳು ದೊಡ್ಡವಾಕಿಸಿ ಅದು ಒಳಗಡೆ ಸೇರ್ಕೊಂಡು ಕೇಸಿ ಕಲ್ಲುಗಳಲ್ಲಿ ಶಿಥಿಲ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಅದ ಎಲ್ಲ ಕಡೆಗೆ ಬಿರುಕು ಬಿಡೋದಾಗತ್ತೆ. ನಾಳೆಗೆ ಏನೋ ಅನಾಹುತ ಆದರೆ ಯಾರು ಜವಾಬ್ದಾರು? ತಕ್ಷಣ ಅವು ಗಿಡಗಳ ಗಂಟೆಗಳ ಕಟ್ ಮಾಡೋದ್ರ ಜೊತೆಗೆ ಬೇರು ಸಮೇತ ಕೆಮಿಕಲ್ ಹಾಕಿ ತೆಗೆದು ಕೇಸಿ ಆ ಶಿಥಿಲ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಕಡೆಗೆ ಏನದ ಕೆಮಿಕಲ್ನಿಂದ ಸಿಮೆಂಟ್ಲಿಂದ ಪ್ಯಾಚ್ ವರ್ಕ್ ಮಾಡಿ ಮುಂದಾಗ್ತಕ್ಕಂಥ ಅನಾಹುತವನ್ನು ತಪ್ಪಿಸೋಲಿ ಜಿಲ್ಲಾಡಳಿತ ಮುಂದಾಗಬೇಕು. ಮುಂದೆ ಏನಾದರೂ ಅನಾಹುತ ಆಯಿತು ಏನೋ ಮಾಡಿದ್ರೆ ಅದಕ್ಕೆ ನೇರ ಸರ್ಕಾರ, ಜಿಲ್ಲಾಡಳಿತ, ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳೇ ನೇರ ಹೊಣೆ ಹೊರಬೇಕಂತಕ್ಕಂಥದ್ದು ನಂದು ಆಗ್ರಹ. ದಿನನಿತ್ಯ ಏನಂದ್ರೆ ನಾವು ಇಲ್ಲೇ ಓಡಾಡ್ತೀವಿ ರೀ, ಗಿಡ ಗಂಟಿ ಜಾಸ್ತಿ ಬೆಳೆದವ. ಏನಂದ್ರೆ ಅದು ಯಾರನ್ನ ಅಧಿಕಾರಿಗಳು ಬಂದಾಗ ಮ್ಯಾಲ್ ಕಟ್ ಮಾಡಿ ಅಷ್ಟೇ ಬಿಟ್ಬಿಡ್ತಾರ, ಮತ್ತೆ ಬೆಳಕಾಯ್ತವ. ಇಲ್ಲೇನ ಬೇರೆ ಕಡೆ ಗಿಡ ಹಚ್ಚಿದ್ರೆ ಜಲ್ದಿ ಗಿಡ ಬೆಳಲ್ಲ. ಇಲ್ಲಿ ಅಂತ ಪೂರ ಸಾಕಷ್ಟು ಗಿಡ ಬೆಳೆದವ. ಇದನ್ನೇನಂದ್ರೆ ಬಂದು ಎಲ್ಲ ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಗಿಡಗಳ ಪೂರ ಬುಡದಿಂದ ಕಿತ್ತಾಕ್ಬೇಕಂತೇಳಿ ಹೇಳಾಗತ್ತೆ. ನಿಮ್ಮ ಹೆಸರು? ಭೀಮಾಶಂಕರ್. इंतखाबी कमीशन ऑफ इंडिया के ज़ेर-ए-एहतमाम इंतखाबी कमीशन के ज़ेर-ए-एहतमाम SIR के बारे में एक खसूसी बेदारी सेमिनार का इनेकाद किया गया जो कि इंतखाबी हल्के के बूथ लेवल एजेंट्स के लिए है। अहमद अलावालासा के MLA और रियासती PUC चेयरमैन कोन्ना रवि कुमार ने इस प्रोग्राम में शिरकत की और बूथ लेवल के एजेंटों को कई तजावीज़ दी। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि इंतखाबी अमल में बूथ लेवल एजेंट्स का किरदार बहुत अहम। उन्होंने उन्हें मशवरा दिया कि वह इलेक्शन कमीशन के क़वानीन को मुकम्मल तौर पर समझें और वोटर लिस्टों की तस्दीक, नए वोटर्स के इंदराज, तब्दीलियों के इजाफे और एतराज़ात के हल जैसे मामलात में ज़िम्मेदारी से काम करें। मार्कापुरम के MLA कंदोला नारायण रेड्डी ने P. पुल्लारेड्डी CMDA, PCPDCL और मुरली यादव टेक्निकल डायरेक्टर APCPDCL से मार्कापुरम टाउन के पावर ऑफिस में मुलाकात की। बाद में उन्होंने नए मार्कापुरम डिस्ट्रिक्ट इलेक्ट्रिकल SE के दफ्तर के बारे में भी बात की। सुबह एग्रीकल्चर कमिश्नरेट के दफ्तर में डायरेक्टर ज़राअत डॉक्टर B. गोपी IAS की सदारत में फर्टिलाइज़र डीलर्स एसोसिएशन के नुमाइंदों, होलसेल डीलरों और खाद बनाने वाली कंपनियों के नुमाइंदों के साथ खरीफ मानसून के मौसम के दौरान खाद की सप्लाई, ज़ख़ीरा और फ़रोख्त पर एक ख़ुसूसी इजलास मुनक़्क़िद। इस दौरान डायरेक्टर ने तजवीज़ पेश की कि इस बात को यकीनी बनाने के लिए तमाम इक़दाम किए जाएँ कि खरीफ सीज़न के लिए ज़रूरी खाद रियासत में किसानों को वक्त पर दस्तयाब हो। साइबराबाद कमिश्नरेट में होने वाली बारिश की वजह से आवाम को किसी किस्म की परेशानी का सामना ना करना पड़े, इस बात को यकीनी बनाने के लिए ट्रैफिक और लॉ एंड ऑर्डर पुलिस के अफसरान और अमला सड़कों पर खुसूसी फ़राइज़ अंजाम दे रहे। ट्रैफिक पुलिस बड़े चौराहों, ट्रैफिक की भीड़ वाले इलाकों और पानी भरे इलाकों पर गाड़ियों की नकल व हरकत को कंट्रोल कर रही और ट्रैफिक की हमवार रवानगी को यकीनी बनाने के लिए इक़दाम कर रही। 140 साल के थिएटर की शानदार तारीख रखने वाले सोरभी काला मतली को फ़रोग़ दिया जाना चाहिए। पस्त सकाफ़त नहीं, हुकूमत को सोरभी थिएटर की ख़ुसूसी हौसला अफजाई करनी चाहिए जो कि 140 सालों से लोगों को तफरीह फराहम कर रहा, जो कि तेलुगु सकाफ़त, रिवायत और फ़नकाराना शान को नस्लों तक पहुँचा रहा। सोरभी जैसे आर्ट के इदारे न सिर्फ सकाफ़ती विरसे की अलामत बल्कि आर्ट हाउस में भी जो मुआशरे को इक़दार, शऊर और तख्लीक़ी सलाहियतें फ़राहम करती हैं। इसी के साथ हाईटेक न्यूज़ खबरनामा इख्तिताम को पहुँचता है। अल्लाह हाफ़िज़।